శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నివేదిత వీక్షకులకు కలవరామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మన ఛానల్ కొరకు కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఉగాది అనగానే కవులకు, రచయితలకు, సాహితీజ్ఞులకు ఎంతో ముదావహంగా ఉంటుంది. ఆ సంగతి వీక్షకులకు తెలుసు. అంతేకాక ముఖ్యంగా మా నివేదిత టీవీ తరఫున కూడా మేము అందరికీ మాట ఇచ్చిన ప్రకారంగా భక్తి, ఆధ్యాత్మిక, సాహితీ, విద్యా, విజ్ఞాన కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేసేటువంటి లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దానిలో భాగంగానే మాకిది తొలి ఉగాది. నేటికి మేము నివేదిక ఛానల్ ప్రారంభించి 17 రోజులు పూర్తి చేసుకున్నాం. మా వినతిని మన్నించి ఈ కవి సమ్మేళనం చేసినటువంటి కవులకు, అలాగే ఇచ్చేసిన ఆహుతులకు మా నివేదిత ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కువగా సమయాన్ని తీసుకోకుండా మనం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ముందుగా శ్రీ గురుభ్యో నమః. నివేదిత యూట్యూబ్ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఈ కవి సమ్మేళనానికి హాజరైనటువంటి ప్రేక్షకులు సహా కవి కవయిత్రులకు నా నమస్కారం. ప్లవ ఉగాది శుభాకాంక్షలు. నేను ఉద్యోగరీత్యా దాదాపు ఒక దశాబ్దం పాటు రంపచోడవరం ఏజెన్సీలో పనిచేసిన కారణంగా ఆ మన్యసంఖ్య నాకు ఉంటే కొద్ది పరిచయాన్ని మీ ముందు వినిపిస్తారు. ఏరీడ మధ్యగడ్డే పాములే రకాచుడు ఏరీక గోదారి ఎల్లగా సగడం పురుషను సాగిపో ఏరీకను గడం కుటల్లగా ఎత్తైన శిఖరాలు వరుసలు చేరు నిలుచు ఏరీక బాధికం నిర్మతించిన శాంతి ధామై నిశ్శబ్ద భూమికాయే అది రంపచోడవరం కేంద్రముగా మండలములే మన్యసీమ కొండరెట్లు, దొరలు, కోయలు, వాల్మీకి గిరిజనం ముగతుకు తరుల మధ్య రంప విశ్వేశుండు రణములనించు పాప సంఘాల పరచు. ఈ యుద్ధ నేరాల యొక్క తప్పు సైరించడానికి రంప విశ్వేశ్వరుడు సరైన వాడు స్థానిక చరిత్రలు చెప్తూ ఉన్నాయి. రంప విశ్వేశుండు రణములనించు పాప సంఘాల పరచు గుడిలోకపోయిన కుంభాది నటరాలు భూమిపుత్రుడూ. గడిమణ్యం మధ్యలో కొల్లంగికి పైన కుండ్రాతి అన్న ఒక ఊరి మధ్యలో కొండని రాయి, గుడి కూడా ఉండదు. కానీ శివరాత్రి వేళ ఇతర పుణ్యదినాల్లో అక్కడికి వెళ్ళి గిరిజనులందరూ కూడా అక్కడ స్వామిని ఆరాధిస్తారు. కనుక గుడి లేకపోయిన కుండ్రాతి నటరాజు భూమిపుత్రుడనల్ల గుర్తుండు గడిపాపమమ్మయు అడవిరదులవా చింతమారుతలు ఇలా తెలుపుగా పుట్టి ఏదు గంగామ్మ పప్పుల పండు దైవతము కొండదేవత పేరున కొత్తయంచు బరువుల కుటుంబ ఆకర్ష బంధం కొండపోరున శ్రమించి పూలు తెచ్చి అతిథి కురువక కురువని వ్రతమునిది
ఇంటికి ఊరికి వచ్చినటువంటి ఏ కొత్త వారినైనా కూడా తిండి పెట్టకుండా పంపించినటువంటి గొప్ప ఆతిథ్య గౌరవాన్ని గిరిజనులు కలిగి ఉంటారు. శ్రీరూపము ప్రకృతి పాయలు చలయేళ్ళు పరమ పావన వృక్షాలు సారెలు నెలములతో రమ్యము మన్యసీమతో ఆ అడవిలో మెకములు మనుషులు కలిసే బతుకుతారు. పురివిప్పియాను నెమడు సహానముల నాడు ప్రజాతోళములు చిలుకలు కుందేళ్ళు ఎరుపులు కొరకేదలు కలుపులు కొమ్ములు వేళ్ళు అడవిలో లేకపోతే రకరకాల జాతులు. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాలో జరిగినటువంటి చికిత్స అంత చక్కని ప్రకృతి రంపతోడవరాన్ని వదిలి కాకినాడ నగరానికి ప్రయాణం అవుతున్నప్పుడు నాలో వచ్చిన చికిత్స. దీనికి నాకు మార్గదర్శనం గురుదేవుడు వేలూరు ప్రభాకర శాస్త్రుల వారు కృష్ణా జిల్లాని వదిలి మద్రాసు వెళుతున్నప్పుడు రాసినటువంటి పద్యం. ఆ భావం అదే పంథాలో ఎన్నడు దర్శింతు ఇంకొక్క మానేను పవనమూర్తిని ఆ పవనము ఎన్నడు వీక్షింతు ఇంకొక్క మానేను పచ్చని చెట్లను పరకుంతము ఎన్నడు విహరింతు ఇంకొక్క మానేను తరింపగొరాది తడగలందు ఎన్నడు విధునో ఇంకొక్క మానేను రాశిత్య గిరిజన రమ్యగీతి ఎన్నడు తిందునో ఇంకొక్క మానేను మామిళ్ళు కమలాలు పనసపండు ఎన్నడు తిలకిందు ఇంకొక్క మానేను కొబ్బట్లు రెడలవు కొత్త గంతి. ఇక్కడ కొబ్బట్లు అంటే పడుచులు అని అర్థం. గిరిజనులు మన వాడతారు. వారు సౌందర్య ప్రియులు కనుక ముఖ్యంగా ఈ కాలంలో రెడ చెట్లు దివ్యలాగా వస్తాయి. అవన్నీ కూడా నిలువాల మల్లెలు రెడలు దిగువాల వేసుకుని చక్కగా నడుస్తున్న చక్కలాగా ఉంటారు గిరిజన యువకులు. కనుక ఎన్నడు వీక్షింతు ఇంకొక్క మాకి కొబ్బట్లు రెడలు కొత్త గంతి ఎన్ని జన్మల బలమిదో ఏమో గాని ఎన్ని జన్మల బలమిదో ఏమో గాని భరత సంస్కృతి మూలాలు తెలుసుకొని బయట వారికి తెలియపరచగలుగవరని తెలుసుకొని బయట వారికి తెలియపరచగలుగవరని భగవంతుడు. ఇప్పటికీ ఇది సాధ్యమైంది. ధన్యవాదాలు. సౌహార్దశులుగా గౌరవించడమే కాక చక్కని కవితాగానం కూడా చేసినటువంటి శ్రీ కొరుకుల గౌరనాయుడు గారిని సత్కరించవలసిందిగా మా సంస్థ అధ్యక్షుడు శ్రీమాన్ విజయ జనార్దన్ గారిని కోరుకుంటున్నాను. అయ్యా సభాధ్యక్షులు శ్రీ కొరుకుల గౌరనాయుడు గారిని గౌరీనాయుడు గారిని శబ్దం వారి యొక్క అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. నేడు ఉగాది ఈ పుణ్యదినం సందర్భంగా నివేదిత యూట్యూబ్ టీవీ ఛానల్ వారు ఒక సాంప్రదాయ రక్షణకై సంస్కృతిని అందరికీ మరల తెలియజెప్పాలనే సదుద్దేశంతో ఈ కలిసమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఉగాది అంటే తెలుగువారి జీవితంలో తొలి పండుగ. ఈ ఉగాది నాడే సృష్టి ప్రారంభమైందని మహామహులైనటువంటి పెద్దలు
గొప్ప గొప్ప కార్యాలను ఈరోజే ప్రారంభించారని చెబుతారు. చరిత్ర ఎలా ఉన్నా ఇప్పటికీ వేకువనే ప్రతి రైతు ఏరువాక సాగుతాడు. ప్రజలకు అన్నం పెట్టే పనిని ప్రారంభిస్తారు. ఆ రోజు ఏరువాకలో దుక్కి తినడం మొదలుపెట్టి తర్వాత విత్తనం చేసి పంట పండించి అందరి పొట్టలు నింపుతాడు. అందుకు కూడా ఈ ఉగాది ప్రత్యేకత. ప్రతి తెలుగు కుటుంబం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి వేప పువ్వుతో షడ్రుచులు కలిపి పచ్చడి తయారు చేసుకుని తినడమే కాకుండా ఇంటిని అందరినీ కూడా మామిడి తోరణాలతో అలంకరిస్తాడు. ఇష్టదైవాన్ని పూజించుకొని తనకున్న దాంట్లో 10 మందికి పెట్టి తాను సంతోషిస్తాడు. తర్వాత చేసే పని బయటికి వచ్చి ఆ కాలం ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అనేటువంటి విషయం పంచాంగకర్తల వల్ల పంచాంగ శ్రవణం విని తర్వాత క్రాంతదర్శులైనటువంటి కవుల యొక్క చక్కని కవితలు వినడం, ఆనందించడం ఆ రోజంతా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. అందులో భాగంగా ఈరోజు నివేదిత టీవీ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఎందరో కవులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది చక్కని ఆకాంక్షతో ప్రజలందరికీ మంచి జరగాలి అని కోరతారు. మరికొంతమంది గత సంవత్సరం నుండి మనందరినీ బాధపెట్టి ఎంతో వెలకప్పజేస్తున్నటువంటి మహమ్మారి కోవిడ్-19ని ఈ సంవత్సరమైనా మనం దాన్ని గెలిచి అందరం సుఖాన్ని ఉంటాము అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. మరికొంతమంది ఈ ఉగాది కవితలు దగాలు చేస్తాయి, సామాన్యుడికి సహాయపడేవారు ఎవరు ఉండరు అనేటువంటి అభ్యుదయ భావాలతో కవితలు చెబుతారు. ఏదైనా ఉగాది పచ్చడిలాగా ఈ కవి సమ్మేళనం కూడా రకరకాల భావాల సమ్మేళనమై అలరాడుతుంది. మనం ఒక్కొక్క కవిని పిలిచి వారి యొక్క భావాలను భిన్నముగా అని ఆశిస్తాం. చాలా సంతోషం గౌరవనాయుడు గారు అధ్యక్ష స్థానాన్ని సరైన ఔచిత్యాన్ని కలగజేస్తూ చక్కగా చదివి ప్రసన్నం. మాకే కాక మా వీక్షకులకు కూడా ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నానో సందేహం లేదు. ఇప్పుడు ముఖ్య అతిథి శ్రీ పుష్ప ప్రభాకర్ శాస్త్రి గారిని వారి సందేశం వినిపించాల్సిందిగా కోరుతున్నాం. అంతకంటే ముందు శ్రీ పుష్ప ప్రభాకర్ శాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలి. ఏమిటంటే మనము ఉత్సాహవంతులను చూడవచ్చు, కార్యశూరులను చూడవచ్చు, ప్రేరణ కలిగజేసే వారు చూడవచ్చు, అలాగే సేవలనైతే కలిగిన వారిని చూడవచ్చు. కానీ ఇన్ని గుణాలు కలిసినటువంటి ఒక వ్యక్తిని, అంటే సమస్త గుణాలు కూడా తనలో నిముచుకున్నటువంటి ఒక వ్యక్తిని చూడడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఆ విషయాన్ని మనకి మూర్తిమంతం చేసేటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి సేవ కలిగినటువంటి ప్రభాకర్ శాస్త్రి గారు అనేక సందర్భాల్లో అనేక మందికి అనేక రకాలైనటువంటి సహాయం చేశారు.
ముఖ్యంగా మా నివేదిక ఛానల్ వారికి శతగా సహస్రగా కృతజ్ఞతలు చెప్పుకున్న మా రుణం లేదు. ఎందుచేతంటే ఏ సంస్థకైనా వ్యవస్థకైనా ప్రారంభం అన్నది చాలా గొప్ప విషయం. ఆ ప్రారంభోత్సవ వేడుకను ఎంతో ఆత్మీయంగా ప్రేమగా వారి యొక్క సేవా సదనంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించడమే కాక అక్కడ అన్ని ఏర్పాట్లు ఆఖరికి వచ్చిన ఆహూతులకి సుమారు 100 మంది పైగా వారందరికీ కూడా అక్కడ భోజన వితరణ చక్కనైనటువంటి విందు భోజనాన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రకృతి మధ్యలో మా సంప్రదాయ మాధ్యమమైనటువంటి ఈ నివేదిక ఛానల్ను ప్రారంభించే సదవకాశాన్ని ఇవ్వడమే కాక ఈ ఉగాది రోజున కరోనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కవులు పెద్ద సంఖ్యలో హాజరు కాని పరిస్థితి ఉన్నప్పటికీ తగినంత జాగ్రత్తలతో ఈ పెన్షనర్ భవనంలో మాకు వ్యవసాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని వారు అనుగ్రహించారు. 75 ఏళ్ళు సుమారు వయసు, కానీ నవయువకుడు కూడా ఈర్ష్యపడే వారి యొక్క గమనము, చలనము, సేవా తత్పరత ఎందరికో ప్రేరణ. గర్వంగా తెలియజేయవలసిన విషయం ఏంటంటే వారు మా నివేదిక ఛానల్ కూడా ఒక ముఖ్య సలహాదారుగా ఉండడాన్ని అంగీకరించడమే కాకుండా యువతకు పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలను వారు నిర్వహించడానికి అంగీకరించారు. వారికి ఈ సందర్భంగా కర్తాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఇక్కడ ఒక సందేశాన్ని వినిపించవలసిందిగా ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కవి సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి కవులకు, కవయిత్రులకు, అలాగే అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ 16వ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఎంతసేపు మరి నిర్వాహకులు నా గురించి చాలా ఎక్కువ చెప్పారేమో అని చెప్పేసి నేను భావన చేస్తున్నా. అభిమానం అంతటి మాట అనిపించిందని అనుకుంటూ నా వద్దుగా చేసేటువంటి ప్రత్యేకత ఏమీ లేదు. నా చాలా సంస్థకు ఉండేటువంటి ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నా సహాయాన్ని అందిస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా నాకు ఆంధ్రప్రదేశ్ విషయం ఏంటంటే మా శాబానగరంలో నివేదిక టీవీ మరి పురుడు పోసుకొని బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి 16 రోజులు పూర్తయి 16 కాలంతో వన్యతతో ముందుకు సాగుతున్నటువంటి ఈ నివేదిక టీవీ ముందు ముందు మరింత అభివృద్ధి పదంలో పయనిస్తూ మంచి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ సాగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నివేదిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుసుకుంటారు. సంతోషం. బాబాయ్ ఎంతో ఆనందం కలిగజేస్తుంది మీ యొక్క సందేశం. వారిని సత్కరించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ కొరుకోలు గౌరీనాయుడు గారిని ఆహ్వానిస్తారు. ఇప్పుడు మా సంస్థ అధ్యక్షులు శ్రీమాన్ విజయరావు జనార్దన్ గారు వారి సందేశాన్ని వినిపిస్తారు. వారి సందేశం వినిపించే లోపు ముందుగా వారి పరిచయం చెప్పాలి. సరస్వతీదేవి పురుష రూపాన్ని ధారిస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ప్రతిరూపమే శ్రీమాన్ విజయరావు జనార్దన్ గారు. వారు జీవితకాలంలో ఆహార విభాగాలు ఏ రకంగానైతే స్వీకరించారు,
అంతకంటే శ్రద్ధతో లక్ష్యంతో వారు విద్యార్థులు కూడా చేస్తూ వచ్చారు. నేటికి విద్యార్థిగా ఆయన అనేక చదువులు చదువుతూ సుమారు 52 విద్యార్హతలు, 4 PhDలు. ఆశ్చర్యకరం. ఒక PhD చేయడానికే జనానికి చెమటలు పడతాయి. సుమారు 20 స్నాతకోత్తర పట్టాలు, అనేక ఇతర విద్యార్హతలతో పాటు 4 PhDలు చేసి ఉన్నారు. వారు మా నివేదిక ఛానల్కు అధ్యక్షులుగా ఉండడం మా ఛానల్ చేసుకున్నటువంటి గొడవలను సుకృతంగా భావిస్తున్నాం. వారిని దయచేసి ఈ కవి సమ్మేళనాన్ని ఉద్దేశించి అలాగే సంస్థ సంబంధించి సందేశాన్ని వినిపిస్తారకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అధ్యక్షుడిగా ఎక్కువసేపు మాట్లాడడం కంటే ఎక్కువసేపు వినడం, ఇవన్నీ ఆలోచించడమే నాకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాను. ఈ అవకాశం రావడమే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. నాకు అన్నిటికంటే ఈ చదువు తర్వాత ఈ పాట అంటే ఇష్టం. ఆ పాటకు సంబంధించిందే తొలి సమయంలో అందరూ చెప్పడం చూసి వారు చెప్పినవన్నీ ఆ కళ్ళు ఉంచుకుని వారు చెప్పిన దాని మీదే లగ్నం చేసి ఆ కవి హృదయాన్ని వీలైనంతలో ఆస్వాదించడమే నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాదు, ఏదైనా పాటకు సంబంధించింది, సంగీతానికి సంబంధించింది నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో తక్కువ పాల్గొవాలని ఈ కార్యక్రమం, ఈ కవి సమ్మేళనం దిగ్విజయం అయ్యి రవాణా సంవత్సర ఉగాదికి అత్యద్భుతంగా అందరినీ అలరించి ఆనందించేస్తుందని విజయ జనార్దన్ గారిని జ్ఞాపకంతో సత్కరించవలసిందిగా ముఖ్య అతిథి మా బాబాయ్ గారు పుష్ప ప్రభాకర్ శాస్త్రి గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా సంస్థ ఉపాధ్యక్షులు గౌరవనీయులు విశ్రాంత తెలుగు పండితులు శ్రీ దీక్షిత సుబ్రహ్మణ్యం గారు సభను ఉద్దేశించి వారి సందేశం కలిగించారు. మనకి ఒక ఆలోచన, గత కాలం మేలు వచ్చు కాలం కంటే, కానీ ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. దానికి భిన్నంగా కనిపిస్తుంది. ఎందుచేతంటే శాలరీ సంవత్సరం అంతా కూడా మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక తెలియని వ్యాధి, కరోనా వ్యాధి. కానీ ఇప్పుడు మనం ప్లవనామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ప్లవ అనేటువంటిది ఒక దెప్ప, అంటే ఒక నదిలో ఆపదలో ఉన్నవాడికి సహాయకారిగా పనిచేసేటువంటి దాన్ని మనం ఉపయోగించుకుని వృద్ధి చేయాలి అనేటువంటి భావన ఈ ప్లవనామ సంవత్సరంలో మనకి కనబడుతుంది. ఇదే కాదు, వచ్చేటువంటి సంవత్సరాలు కూడా శోభకృతులు, స్వాగతులు ఇవన్నీ కూడా మనకి శోభనాన్ని కలుగుతాయి. ఎందుకంటే ఈ 3 కూడా చాలా మంచి సంవత్సరాలు, అట్లాగే ప్రజలకి చాలా మంచిని చేస్తాయి అనేటువంటి భావనతో మనం ముందుకి వెళ్ళాలి. లేకపోతే నివేదిత టీవీ యూట్యూబ్ ఛానల్ రావడానికి చాలా ఉరుకులెంతులు పడవచ్చు. దీనికి ముఖ్యంగా శ్రీ కామనాథపేట వెంకటరామ శాస్త్రి గారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. వారి వెనకాల మేము ఏదో కొడతాపతిగా ఉండడం తప్ప దీంట్లో మేము చేసేది చాలా స్వల్పం అనేటువంటి
భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఏ విషయమైనా సరే ఒక విషయాన్ని జాగ్రత్తగా దాన్ని లోతుపాతులన్నీ కూడా పరిశీలించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి భావాన్ని పూర్తిగా పరిశోధించి ముందుకు దిగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు వెంకటరామ శాస్త్రి గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ నివేదిక టీవీ యూట్యూబ్ ఛానల్ దినదినాభివృద్ధి చెంది ముందుకు సాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, ముఖ్య అతిథులు అందరికీ కూడా, కవులకు, కవయిత్రులకు అందరికీ నా నమస్కారం. అధ్యక్షులు అలాగే ముఖ్య అతిథి వీరు యొక్క అంగీకారం అనుమతితో మా ఉపాధ్యక్షుల వారిని సత్కరించే అవకాశం నాకు ఇస్తారని కోరుతున్నాను. ముందుగా శ్రీమతి పద్మజావాణి గారిని వేదికలోకి వచ్చి వారి యొక్క కవితను గానం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అమ్మా. అందరికీ నమస్కారం. నివేదిత టీవీ ఛానల్ వారు ఈరోజు ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో నాకు అవకాశం ఇవ్వటం అదృష్టంగా భావిస్తూ నేను నా కవితని చదవడానికి ఉపక్రమిస్తాను. కవిత పేరు ఉక్కు సంకల్పం. నింగికి నేలకి సరిహద్దు రేఖలాగా గోచరించే తూర్పు కనుమల పచ్చదనం మీదకి, నింగికి నేలకి సరిహద్దు రేఖలాగా గోచరించే తూర్పు కనుమల పచ్చదనం మీదకి జలజలాలుతోన్న పూలరేకుల్లాంటి తన ప్రభాత కిరణాన్ని ఆ ప్రాంగణంలో చల్లి సూర్యుడు మురిసిపోతుంటాడు. స్వర్ణ చతుర్భుజి అయిన ఆ కూడలిలో ఆ మహాద్వారం ముందు నిలబడినప్పుడు ఆలయ శిఖరాన్ని దర్శించిన అనుభవం, అగ్రభాగాన కొలువైన ఐ చిహ్నం ఇండియాని దృఢతరం చేసేది నేనే అంటూ నవరత్న స్టేటస్తో ఉక్కు నగరం. సుదూరంలో తరగలెత్తే సముద్రం మా విశ్వశ్రేష్ఠ అయిన ఉక్కుని ఖండాంతరాలకి నేనే మోసుకుపోతున్నానంటూ లైట్ హౌస్ తలపాగాని సగర్వంగా సర్దుకుంటుంది. అనివార్యంగా అర్పించిన 33 ఆత్మల అమృత బలిదానం, కురుపాం జమీందార్ల భూదాన మహాయజ్ఞం ఆ దారి వెంట వెళ్లే జనావళికి ఒక గొప్ప స్ఫురణగా నిలుస్తుంది. మనుషుల మధ్య ప్రకృతిలోని ప్రతి అణువుని స్పృశిస్తూ సాగే ఋతువుల మధ్య విశ్రాంతి ఎరుగక పనిచేసే ప్రచండ యంత్ర సంపన్నత, వేలాదిగా శ్రమైక జీవుల ఆరాట పోరాటాలని పట్టించుకుంటూ సమన్వయం సాధించుకుంటూ అనుక్షణం ప్రగతిదారుల వెంట పరుగులెత్తే అధికారుల సమర్థత, పారిశ్రామిక వాడల్లో ఒంటిమిట్టాడి గుడిసెల్లో బ్రతుకు సంఘర్షణల్ని గుడిసి పట్టుకుంటూ కుటుంబాలు ప్రతి ఉదయాన్ని ఒక నమ్మకంతో, ఒక భద్రతతో ప్రారంభించగలిగే గుండెగిటం, ఒక సమూహ జీవనోత్సవాన్ని పట్టెడన్నంగా ఆ బడుగు జీవుల ఆకలిని చల్లార్చే అన్నపూర్ణ ఈ ఉక్కు నగరం. కార్యక్షేత్రం నుంచి నల్ల బంగారమయ్యే ఇనుపరదను, కోక్ ఓవెన్స్ నుంచి సింటర్ ప్లాంట్ మీదుగా అనంతంగా ప్రజ్వలించే బ్లాస్ట్ ఫర్నేసుల్లో అగ్ని స్నాతయై స్టీల్ మెల్టింగ్ ప్లాంట్లో శుద్ధి చెంది ఉగాదిగా ఆస్వాదించే 6 రుచుల్లాంటి 6 మిల్స్లో ఆకారాలు దాల్చి ఒదిగిపోతుంటే ఉక్కు ఒక సమున్నత ఆశయ సాధనాభుక్తమే కదా. ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ
కొమృత సాంకేతికతల్ని ఎప్పటికప్పుడు అన్వయించుకుంటూ పర్యావరణ హితం పాటిస్తూ వ్యర్థ వాయువుల్లోంచి సైతం విద్యుత్ ఉత్పాదనతో కర్మాగారం లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల లాభాల బాట పట్టిన ఉక్కు సంకల్పాన్ని నష్టాలతో కూరుకుపోయిందంటూ నిందలు వేస్తూ ఈ సువిశాల భారత సార్వభౌమత్వాన్ని వ్యక్తి పూజకి సమర్పించే నీచ రాజకీయ వలయం నేడు ఉక్కుని ఉక్కిరి బిక్కిరి కావిస్తుంటే చూస్తూ ఊరుకుందామా? ఈ నూతన ప్లవ ఉగాది సాక్షిగా ఉతికి ఆరేద్దామా? పద్మజావాణి గారికి కృతజ్ఞతలు. సమకాలీన అంశాన్ని చేపట్టి చక్కనైన కవితను అందించిన పద్మజావాణి గారికి నివేదిక టీవీ తరఫున శుభాకాంక్షలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. వారిని ఈ అందరితో సత్కరించవలసిందిగా మా సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు శ్రీ అవధాని మణిబాబు గారు వారి యొక్క కవితను వినిపిస్తారు. మణిబాబు గారు స్వాగతం. అందరికీ నమస్కారం. నివేదిత యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కులవనామక శుభాకాంక్షలు. శీర్షిక మళ్ళీ చిగురించాలంటే 3 వారిన 3 నాళ్ళకి మళ్ళీ చిగురించడం ఏళ్ల తరబడి చూస్తున్నా ఇప్పుడు ఆశ్చర్యమే. ఏమిటి తన సుకృతం? స్నానమా, ధ్యానమా, యాగమా, యోగమా? రహస్యాన్ని ఛేదించాలని రోజంతా శోధించాను. పాతాళ గంగతో నిత్య పాద ప్రక్షాళనం, వేలాది చేతులతో వేల్పుల ఆవాహనం, ఒకే ఆధారంపై నిలబడి ఏకోన్ముఖ ధ్యానం, క్రతువులన్నిట తన అవశేషాల హవనం. ఇక నేను ప్రారంభించాను స్నానం, ధ్యానం, యాగం, యోగం. కానీ యథావిధిగా అనుసరిస్తున్నా ఎందుకో విఫలమవుతున్నా, పలురీతుల ప్రయత్నించిన ప్రగతి పొందలేకున్నా. ఇక అభీష్ట సిద్ధి కోసం ఆమెని ఆశ్రయించాను. ధ్యానాది ఉపచారాలని దగ్గరగా గమనించాను. అదిగో అప్పుడు విన్నాను తన సంకల్పం. నేను ఆహారం కావాలి, నేను ఆవాసం కావాలి, నేను గూడునవ్వాలి, నేను నీడనవ్వాలి, నేను శ్వాసనవ్వాలి, ఎందరికో బ్రతుకు ఆశనవ్వాలి అని. నాటి నుండి నేను నాకేం కావాలన్నది కాక నేనేం కాగలనన్నది యోచిస్తున్నాను. నాటి నుండి నేను నాకేం కావాలన్నది కాక నేనేం కాగలనన్నది యోచిస్తున్నాను. ఇక నాకు మూడైనా పాడైనా భయం లేదు. ఇప్పుడు సమాజ హితకాంక్ష నా సంస్కృతి చిగురించగలగడం నా సహజ ప్రకృతి. అవగాహన మణిబాబు గారిని జ్ఞాపకం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి దుర్గాప్రసాద్ గారు జ్ఞాపకం అందజేస్తారు. ఇప్పుడు కుమారుడు ఇంద్ర గారిని వారి కవితాదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక ఓ మనిషి మార్పు చెంది. వసంతుడే వెంట రాగా ఉత్సాహంగా ఉల్లాసంగా కేటించిన ప్లవ సర్వరి ఆహ్వానాన్ని సాదరంగా స్వాగతించింది. గత వసరాల ఆనవాళ్ళని దుర్బిడిలో పరికించి క్షణకాలం నివ్వెరపోయింది. భయంతో జంకింది. వెనుదిరిగిపోదామనుకుంది. గతమంతా గడిచే కరోనాతో కాకుంటే శానిటైజర్లతో అని గరికెత్తినట్లయింది. పచ్చదనాల తోరణాలు,
వేపపూల గుచ్చాలు, మామిడి రుచులు, చెరిగితీపి పలహారాలు, కోకిల కచేరీలకై చూస్తే తరిగిపోతున్న పచ్చదనం, ఇంగిపోతున్న నదీ జలాలు, కనుమరుగవుతున్న పూజితాలు, పెరిగిపోతున్న కాలుష్యాలు ఎదురు నిలిచాయి. రాలిపోతున్న విద్యాసమాలు, భ్రూణ హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అణిచివేతలు ఎల్లడలా తాండవిస్తున్నాయి. ప్రతి చోట కరోనా జాడలు, మాస్క్ చాటిన మనిషి సంస్కారం ఒంటరైంది. కారణాలు అన్వేషించింది, దేవతలని దేవుళ్ళని అడిగింది, సురులను అసురులను ప్రశ్నించింది, మృగాలతో పక్షులతో సమావేశం జరిపింది. నేరస్తుడు మనిషి, అందుకే ఓ మనిషి మార్పు చెంది, లేకుంటే బ్రతకంతా క్లిష్టమే. ధన్యవాదాలండి. ఇందిరా గారు కృతజ్ఞతలు. చక్కని కవితను గానం చేసి ఈ ఉగాదికి శోభ తీసుకొచ్చారు. వారిని జ్ఞాపికతో సత్కరించవలసిందిగా శ్రీమతి పద్మజావాణి గారు అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ కాకరపతి దుర్గాప్రసాద్ గారు వచ్చేసి వారి కవితను వినిపిస్తారు. అందరికీ లవనామ సంవత్సర శుభాకాంక్షలు. గత కాలం క్లిష్టమైన, భవిష్యత్తు ఆశాజనకంగానే ఉండాలని కోరుకోవడం మనిషి పని. అలా ఇబ్బందులు ఎదురయ్యే కొద్దీ మరింత ఆశ పెరగాలని భావన నా వ్యక్తిగతం. అందుకే ఇలాంటి మంచి కార్యక్రమాలు పెడుతున్నటువంటి నివేదిత టీవీ ఛానల్ వారికి అభినందనలు తెలియజేస్తూ నా శీర్షిక ప్లవమా పరిణతి నిడుమా. శ్రీయంచును శుభమంచును శ్రేయములనీయగాను చిన్మయివోచున్ హాని నొసగుమా ప్లవా పాయని సుఖశాంతులనిడి భాగ్యమునిమ్మా. రొక్కము లేకనే పనులు రూఢిగా సాగడి మంచి రోజులే చిక్కడి భావి జీవితము. చీకటి సోకని శాంతి పండుగలు దక్కగా చేయు మంచు నిన్ను కలిచిన తాను మాకు కోర్కెలే చక్కగా తీర్చు మీ ప్లవా. రసైక్యత తెల్లమునందు నిల్పుమా. నిజమైన జ్ఞానము నేర్పుగా నేర్పించి ధన్యత పొందించిదనుపమమ్మా. స్వార్థరాహిత్యమే వరముగా మాకిచ్చి తీయగా లోకము దిద్దవమ్మా. మాయూహ మా మాట మా పనులు మంచిగా మమ్ము సన్మతులుగా మార్చవమ్మా. ప్రతి ఒక్క క్షణమందు ప్రణవ భావము నింపి నాణ్యము బ్రతికిచ్చి నడుపవమ్మా. మంచి భావములకు మాకు తొడిగించి స్నేహమూర్తులుగా చేయవమ్మా. భేదభావమణచి మోదాలు వదిలింప క్రొత్త వత్సరమును హత్తుకొనగా. తరువులు కరవాయనుగా. ఈనాడు ఎక్కడ చూసినా చెట్లు కొట్టేసి పొలాలను మూసేసి ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. ఇక కోకిలకి చోటెక్కడిది? తరువులు కరవాయనుగా స్వరములు తామోగబోయే పరదుగములకు వరముగా ప్లవమే వచ్చును. పరిమళ విడగాలు నట్టి పండుగ ఇదియే. ఇక
పొలము నిండా పూలు కొలువైన రీతిగా, పొలము నిండా పూలు కొలువైన రీతిగా ఇటకు వచ్చినారు ఇష్ట సఖులు. వీరి కవితలన్నీ విలువైన ధనముగా ఎంచి చూడ ప్రజకు మించు సుఖము. స్వస్తి. ధన్యవాదాలు దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ కొరుకురోలు గౌరీనాయుడు గారిని అభ్యర్థిస్తున్నాను. ఉభయ ఆరులో 2 నిమిషాల శ్రీవత్సవం దయచేసి వేదిక వద్దకు వచ్చి వారి కవితాగానాన్ని వినిపించవలసిందిగా. పువ్వులు మోసే వసంతమంటే కూలి కాదా, కవితలు నేసి తన పడ్డది పాలి కాదా, శ్రమ జీవేసిన పిడికెడు దానవి మధుమాసం, అలసిన మనసులు రవలించేదే కోకిలగానం. పువ్వులు మోసే వసంతమంటే కూలి కాదా అంటూ కవులందరూ గలం విప్పి పాడుకుంటూ సమైక్యనాదాన్ని సమేకనాదాన్ని ఆలపిస్తూ ముందుకు సాగుతున్న ఈ కవి ప్రపంచానందరికీ కూడా, సర్వ ప్రపంచానికి అందరికీ కూడా నా తెలుగు శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సందర్భంగా నేను చదవబోయే కవితా శీర్షిక ఆ పిలుపు వినబడే వరకు. ఆ పిలుపు వినబడే వరకు. ఆకులు కన్నీళ్ళలో రాలిపోతున్నాయి. తలెత్తి చూశాను, చెట్టు తప్పిస్తోంది. శిశిర వికటాకాశానికి చెట్టు తప్పిస్తోంది. శిశిరంలో పొట్టు బట్ట విడిచినట్టుంది. శిశిరంలో పొట్టు బట్ట విడిచినట్టుంది. చెట్టుకు ఏదో శాపం తగిలినట్టుంది. ఆకులు రాలిన ఆకులు చూసి రోధించలేదా చెట్టు. రాలిన ఆకులను చూసి రోధించలేదా చెట్టు. మొలిచే మొలక కోసం ఎదురు చూస్తోంది. వైఫల్యాన్ని ప్రయత్నంతో అధిగమిస్తోంది. బురదలో విసిరేసినప్పుడు, భూమిలోకి అసహాయంగా కూరుకుపోతున్నప్పుడు, ఆకర్షణాలప్పుడు ఆ విత్తు ప్రయత్నించింది. ఒడిగట్టే ప్రాణాన్ని బిగబట్టి మన్నును చీల్చి మిన్ను గడిచింది. కదలగే జీవితాలన్నీ కష్టంగానే మొదలవుతాయి. కడగళ్ళకు వచ్చిన జీవితం కథలు ఎలా అవుతాయి చెప్పండి. కథలు ఎలా అవుతాయి చెప్పండి. నిన్న శిశిరం ముట్టడించిన చెట్టు మీద ఏదో పసరిక పాట. నూతన ఋతు వసంతం. చెట్టు పట్టుచీర కట్టుకుంది. ప్రతి పాటలోనూ ముళ్ళుంటాయి, పువ్వులు ఉంటాయి. ఒక వసంతంలోనే పువ్వులు ఎక్కువ పూస్తాయి. గాలి అలికిడిని బట్టి తెలుసుకున్న కొత్త సంవత్సరం ప్లవ ఇచ్చేసిందని. నన్ను చేరే ఈ గాలిలో ఒక రహస్యం వినబడుతోంది. అదేంటంటే చెట్టో గడియారం. అది నీ కాలాన్ని కర్తవ్యాన్ని బోధిస్తోంది. నాకు ఇప్పుడు గాలి బాట బాగా అర్థమవుతుంది. అతనెవరో పెరట్లో మొక్కపాతి నీళ్లు పోసి ప్రేమగా చూసి వెళ్ళిపోయాడు. ఈ మధ్య అతని ఆక్సిజన్ బిల్లే 6 లక్షలైంది. నాకు ఇప్పుడు గాలి భాష ఇంకాంత బాగా అర్థమవుతుంది. నువ్వు వినిపించుకోవాలని తెలుసు. అయినా చెట్టు నేను పలకరిస్తూనే ఉంటుంది.
నువ్వు పిలిపించుకోమని తెలిసినా చెట్టు నిన్ను పలకరిస్తూనే ఉంటుంది. నిన్నెవరూ పలకరించిన వేళనైనా ఆ పిలుపు నీకు వినపడుతుందని, ఆ పిలుపు, ఆ చెట్టు పిలుపు, ఆ చెట్టు పిలుపు నీకు వినపడుతుందని. ఇంతకీ ఉగాది అంటే చెట్టు పండగ, చెట్టుపై పాడే పిట్ట పండగ, పుట్ట పండగ, నాకు కొత్త పండుగ ఏర్పరిచే కొత్త పండగ, నాకు ఒక కొత్త పండగ. శుభాకాంక్షలండి. నమస్కారం. మమేకమై అద్భుతమైనటువంటి కవితలు గానం చేసిన సోదరుడు రామకృష్ణ శ్రీవత్సకు వైశ్వరీత్యా శుభాశిస్సులు, అలాగే చక్కని ఈ కవితతో ఉగాదికి వర్ణించినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మా సంస్థ ఉపాధ్యక్షుడు సోదరుడు శ్రీ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారిని జ్ఞాపక అందజేయవలసిందిగా అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏది ఉగాది, ఏది కోయిల గానం, ఎక్కడ హర్షాతి రేఖలు, ఎక్కడ పండుగ సంబరాలు, ముఖానికి మాస్కులు, చేతికి శానిటైజర్సు, ఎవరిని తాకితే ఏమవుతుందో అనే భయం, ఏ నిమిషానికి ఏమి వినాలో అని ఆందోళన, ఇంకా ఎక్కడి పండగలు, ఇంకెక్కడ ఉగాదులు, పెళ్ళిళ్ళు పేరంటాలు ఏవి, ఎప్పుడు పోతుందో ఈ దిక్కుమాలిన కరోనా, అప్పుడే మనుషులకు శాంతి ప్రశాంతి. ఓ ప్లవనామ సంవత్సరమా, నీవైనా కరోనాని తెరిమేసి నిజమైన ఆనందాన్ని అందించుతావని, హాయిగా ఊపిరి తీసుకునేలా చేస్తావని ఆశతో నీకు స్వాగత గీతాలు ఆలపిస్తున్నాం. అందరి జీవితాల్ని రసప్లావితం చేస్తావని. అద్దేపల్లి జ్యోతి, కాకినాడ. సభాధ్యక్ష స్థానాన్ని ఎంతో వారి తుది కొరకులు వినిపించవలసిందిగా కోరుతున్నాం. సంప్రదాయాన్ని అనుసరించి మహాశైలారా, ఇప్పటి వరకు కవులు కవయిత్రులు తమ తమ భావాలని గొప్పగా వెల్లడించారు. మహాశైలారా, మనం ముందుగానే అనుకున్నట్టు ఇక్కడ మన నివేదిక యూట్యూబ్ టీవీ ఛానల్ వారు కోరింది తడవుగా ఉత్సాహంతో విచ్చేసి ఆనందంగా కవితాగానం చేశారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు ఈరోజు కవి సమ్మేళనంలో బాగా విడిచాయి. అయితే కాస్త చేదుకుపోయింది. అది ప్రస్తుతం కరోనా వ్యాధికి అవసరమైనటువంటి మందునిస్తుంది. అదే రోగనిరోధక శక్తి. ఎందుకంటే గత సంవత్సరం అంతా కోట్లాది మంది ఈ మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు వదిలితే కాలంతో పాటు కదులుతూ కాలాన్ని చైతన్యపరిచే కవి నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతాడు? అదే మనం ఎక్కువ మంది కవితల్లో మనం చూసాం. అయినా పురా సాంప్రదాయాన్ని కొంతమంది, పచ్చని ప్రకృతిని కొంతమంది, లోకలకు దర్శించే ఆధ్యాత్మిక భావాలు కొంతమంది చెప్పడం ద్వారా జగదాచార్యుడు చెప్పినట్టుగా సాంప్రదాయం ఉత్తముల వల్ల ప్రవచించబడి ప్రజలందరి చేత నిర్వహించబడుతుంది. అదే ఈ కవి సమ్మేళనం రూపంలో ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. చైతన్య స్ఫోరకమైనటువంటి ఈ కవితలు ఆరంభించినటువంటి కవులకు కవయిత్రులకు నివేదిక టీవీ పక్షాన
ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా భగవంతుడు మనకు తోడే ఈ ప్లవనామ సంవత్సరంలో ఈ కరోనా మహమ్మారిని మనం పూర్తిగా గెలవడమే కాకుండా ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి ప్రగతిని మనం అభివృద్ధి దారిలోకి మార్చుకోగలమన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ విరమిస్తున్నాను. నమస్కారం. ఇక ఎంతో ఉత్సాహంగా సాగినటువంటి ఉగాది సందర్భంగా నిర్వహించిన కౌశల్యాల కార్యక్రమం ముగింపుకు వచ్చింది. సంప్రదాయానుసారంగా వందన సమర్పణ చేయాలి. ముందుగా సభాధ్యక్ష స్థానాన్ని ఎంతో బాగా అద్భుతంగా నిర్వహించినటువంటి సోదరుడు కొడుకు వెంకయ్యనాయుడు గారికి, అలాగే ముఖ్య అతిథిగా మా మల్లింపుని అంగీకరించి ఇచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి బాబాయ్ గారు ఆదర్శమూర్తి అని తీరాలి. అంటే వారు ఇంతకుముందే ఎక్కువ కోరుతున్నామని కోపం పట్టడంతో ఆ మాట లేదు. కానీ ఆదర్శమూర్తి ప్రభాకర్ శాస్త్రి గారికి, మా సంస్థ అధ్యక్షులు ఉపాధ్యక్షులు శ్రీవారి జనార్దన్ గారు, అలాగే బ్రహ్మశ్రీ దీక్షిత సుబ్రహ్మణ్యం గారు. రాశి కన్నా వాసి వల్లే అనే నానుడిని నిజం చేస్తూ ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కౌశల్ మేళాలు, పంచాంగ శ్రవణాలు విచారాలతో మునిగి కూడా ఈ యొక్క వేసవిని లెక్క చేయక కొద్ది సంఖ్యలోనైనా ఇచ్చేసి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని వినిపించినటువంటి కవులకు, కవయిత్రులకు సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతి త్వరలో మనము మన ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క కోరిక మేరకు వారి సేవాస్థానంలో ఒక అద్భుతమైనటువంటి కవిసమ్మేళనాన్ని వీలైనంత ఎక్కువ మంది కవులు, కవయిత్రులతో ఇంతకన్నా ఘనంగా మనం నిర్వర్తించి చక్కగా సాహితీ సాగరాన్ని మరింత ఉప్పొంగేలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. దానికి మా నివేదిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని సవినయంగా ప్రభాకర్ శాస్త్రి గారు వందనపూర్వకంగా తెలియజేస్తూ ఇక ఈ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు.